ఎప్పటికైనా నీ యొక్క స్థాయిని నిర్ణయించేది నీ ప్రవర్తనే కానీ ఎదుటివారి పొగడ్తలు కావు. ఒకరిని అపార్థం చేసుకోవడంలో ఉన్నంత శ్రద్ధ అర్థం చేసుకోవడంలో ఉంటే బంధాలు ఎప్పటికీ దూరం కావు. మీరు కష్టపడే దాంట్లో మీ యొక్క గొప్పతనం ఉంటుంది. మీరు మోసం చేసే దాంట్లో మీ పతనం ఉంటుంది. సంస్కారం ఉన్నవారు ఎవరూ కూడా ఇతరులను అగౌరవపరిచేలా ఎప్పుడూ వ్యవహరించరు. ఆవేశాన్ని అదుపులో పెట్టుకొని అరవడం తగ్గించి ఆలోచించడం మొదలుపెడితే అవతలి వాళ్ళ బాధ ఏమిటో కూడా మీకు అర్థం అవుతుంది. నీ చేతిలోని డబ్బు అలాగే నీ నోటి వెంట వచ్చే మాట ఈ రెండూ కూడా విలువైనవే. వీటిని పొదుపుగా వాడితేనే నీకు విలువ ఉంటుంది. గడిచే కాలంలో జరిగిన తప్పిదాలను నడిచే సమయంలో సరిదిద్దుకోవడం ఉన్నతమైన లక్షణం. ధర్మం అనేది ఎటువైపు ఉంటే విజయం కూడా అటువైపే ఉంటుంది. ధర్మానికి ఆపదలు ఎక్కువ. అడుగడుగున ఎన్ని కష్టాలు ఎదురైనా అంతిమంగా ధర్మమే గెలుస్తుంది. గొడ్డలితో నరికిన చెట్టు మళ్ళీ చిగురిస్తుంది, కానీ మాటలతో నరికిన మనసు మాత్రం ఎప్పటికీ చిగురించదు. మనం చేసే పనిలో ప్రతిసారి సంతోషం లభించకపోవచ్చు, కానీ పని అనేది లేకపోతే అసలు సంతోషం అనేది ఉండదు. కష్టాలను ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం. ఉన్నది ఉన్నట్టు చెప్పే వాళ్ళను దూరం చేసుకుంటాం. లేనిది ఉన్నట్లుగా చెప్పే వాళ్ళను తేలికగా నమ్మేస్తాం. మనం నిజం తెలుసుకునే లోపు నిజాయితీగా ప్రేమించిన వాళ్ళను దూరం చేసుకుంటాం. ఇదే జీవితం. ఒక రాయి కుక్కపై విసిరితే అది పారిపోతుంది. అదే రాయి తేనెతిట్టుపై విసిరితే మనం పారిపోవాలి. కుక్క కన్నా తేనెటీగలు చిన్నవైనా వాటి ఐక్యమత్య బలం పెద్దది. అందుకే ఐక్యమత్యమే మహాబలం. పాము పడగ నీడలో బతకడం ఎంత ప్రమాదమో కొందరి మనుషులతో ఉండడం కూడా అంతే ప్రమాదం. పైకి కనిపించరు, కానీ లోపల మాత్రం చాలా విషం ఉంటుంది. మనం ఎంత మంచితనంతో బ్రతుకుతున్నా కూడా మనం చేసే ఒక చిన్న పొరపాటు కోసం ఈ లోకం ఎదురు చూస్తూనే ఉంటుంది. దానిని భూతద్దంలో చూపడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఒక మంచి మిత్రుడు 100 సార్లు అలిగినా బతిమాలుకోవడంలో తప్పులేదు. దారం తెగి హారంలోని ముత్యం పడితే పోతే పోనీ అని వదిలేయక దండలో తిరిగి కూర్చుతాం కదా, ఇది అలాగే. మంచి మిత్రుడు ముత్యం కన్నా ఎక్కువ. రాసిన పేజీని చించలేము, రాయని పేజీని చదవలేము. అందుకే ఏ రోజు పేజీని ఆ రోజే అందంగా రాసుకుందాం. నువ్వు బానిసగా బ్రతికినంత కాలం ఊరంతా చుట్టాలే, కానీ ఒక్కసారి ప్రశ్నించడం మొదలు పెడితే సొంతింటిలో కూడా నువ్వు శత్రువువే. అప్పట్లో మనిషి వయసును చూసి మర్యాద ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు మనిషి వెనుక ఉన్న డబ్బును చూసి మర్యాద ఇస్తున్నారు. ధనమున్నవాడే గుణవంతుడు అవుతున్నాడు, గుణమున్నవాడు దరిద్రుడు అవుతున్నాడు. తెలివిగా బ్రతకడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి, కానీ నిజాయితీగా బ్రతకడానికి ఒకే మార్గం. నిజంతో ధైర్యంగా బ్రతకడం. వింటున్నారు కదా అని కథలు చెప్పకండి. నమ్ముతున్నారు కదా అని నాటకాలు ఆడకండి. ఏదో ఒకరోజు నిజాలు తెలిసి వాళ్ళు దూరమైతే వినేవారు లేక, నమ్మేవారు కనబడక ఒంటరిగా మిగిలిపోతారు. మనిషి గొప్పతనం 6 అడుగుల అందంలో కాదు, ఆలోచించి మాట్లాడే అరంగుళం నాలుక మీద ఆధారపడి ఉంటుంది. రావణ రాజ్యంలో ఉండి కూడా విభీషణుడు చెడిపోలేదు. రామరాజ్యంలో ఉండి కూడా కైకేయి బాగుపడలేదు. అందుకే మనం ఎక్కడున్నామనేది ముఖ్యం కాదు, మన స్వభావాన్ని ఎలా ఉంచుకున్నామన్నదే ముఖ్యం. బంధాన్ని కాపాడుకోవడానికి తల వంచాల్సి వస్తే వంచేయి, కానీ ప్రతిసారి నువ్వే తల వంచాల్సి వస్తే ఆ బంధాన్ని వదిలేయి. ఎందుకంటే జీవితం అంతా తలదించుకొని బ్రతకడం అసాధ్యం. నీ జీవితంలో నిన్ను నమ్మిన వాళ్ళని ఎప్పుడూ మోసం చెయ్యాలని చూడకు. ఎందుకంటే నమ్మకం ప్రాణం లాంటిది. ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రాదు. ఒక మనిషిని ప్రేమిస్తే సరిపోదు, అన్ని విషయాల్లో కూడా అర్థం చేసుకోవాలి. ఒకసారి చెయ్యి పట్టుకున్నాక విడిచిపెట్టొద్దు. విడిచిపెట్టే ఉద్దేశం ఉంటే పట్టుకోవద్దు. అది స్నేహమైనా ప్రేమ అయినా. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి. మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి.
చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్ప. జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే, జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. కొందరి వాగ్దానాలు తీయటి అబద్ధాలు, నోటి మాటలు, నీటి మీద రాతలు. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ వెనక్కి తిరిగి చూడకు. ఎందుకంటే ప్రతిసారి గతం గురించి ఆలోచించే వాళ్ళు జీవితంలో ముందడుగు వెయ్యలేరు. మనసున్న మనుషులను పక్కన పెట్టి మనసు లేని మనితో కాలం గడిపేస్తున్న వారే ఎక్కువ ఇక్కడ. కుటుంబం అంటే రక్త సంబంధం ఉన్నవాళ్లే కాదు, ఆపద సమయంలో మన చెయ్యి పట్టుకొని మన ముందు నడిచిన వాళ్ళందరూ మన కుటుంబమే. అందరూ నీతో ఉన్నప్పుడు భగవంతుని దృష్టి నీపై ఉందని సంతోషంగా ఉండు. ఏకాకి అయినప్పుడు కూడా భగవంతుడే నీతో ఉన్నాడని నమ్మకంతో ఉండు. సంపాదన లేని మగవాణ్ణి, సంతానం లేని ఆడదాన్ని ప్రశాంతంగా బ్రతకనివ్వదు ఈ సమాజం. ఇంటి కోడలు వేరే కాపురం పెడితే సంస్కారం లేదు, పెంపకం సరిగ్గా లేదు అంటారు. అదే మీ కూతురు వేరే కాపురం పెడితే చాలా తెలివైనది, బాధలు భరించలేక సంసారాన్ని చక్కదిద్దుకుంది అంటారు. ఇది ఎక్కడి న్యాయం? ఎప్పుడూ సముద్ర గర్భంలో తిరిగే చేపలకు తమ చుట్టూ ఉండేవి రత్నాలని, అవి చాలా విలువైనవని తెలియదు. అలాగే మన చుట్టూ ఉండేవారికి మనం దూరం అయ్యే వరకు మన విలువేంటో తెలియదు. నీ కోసం ఏడ్చేవారుంటే నీ అదృష్టంగా భావించు. నిన్ను చూసి ఏడ్చేవారుంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషించు. మనం మాత్రమే ఎదగాలి అనుకున్నప్పుడు, మనం పడిపోతే పట్టుకోవడానికి ఎవ్వరూ ఉండరు. మనతో పాటు మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఎదగాలి అనుకున్నప్పుడు, మనం పడిపోతే పట్టుకోవడానికి 10 చేతులు వస్తాయి. ఒక భర్త గెలుపు అయినా ఓటమి అయినా భార్య కారణమన్నది ఎంత నిజమో, ఒక భార్య కన్నీటికి అయినా ఆనందానికి అయినా భర్త కారణం అన్నది అంతే నిజం. రాత్రంతా సూర్యుడు ఓపిక పడతాడు కాబట్టే రోజంతా ప్రకాశిస్తాడు. రోజంతా చంద్రుడు ఓపిక పడతాడు కాబట్టే రాత్రవ్వగానే నిండుగా నవ్వుతాడు. ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది. కావలసిందల్లా ఓపిక. ఏ బంధమైనా కోపంలో దూరమైతే మళ్ళీ దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనసు విరిగి బాధతో దూరమైతే మళ్ళీ దగ్గరవ్వడం చాలా కష్టం. అందుకే దగ్గరగా ఉన్నప్పుడే దూరం కాకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం ఇంకొకరికి నచ్చాలని రూల్ లేదు. నచ్చకపోయినా నష్టం లేదు. మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం అంతకన్నా లేదు. అవసరం ఉన్నా లేకున్నా ఒకేలా ఉండడం నేర్చుకోవాలి. అవసరం కోసం నటించడం మొదలు పెడితే జీవితాంతం నటిస్తూనే బ్రతకాల్సి వస్తుంది. మనుషుల స్వభావం 2 రకాలు మాత్రమే. అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడతారు. అవసరం తీరినప్పుడు తేలులా కుట్టి మాట్లాడతారు. ఇది లేదు అది లేదు అని ఏడ్చే కన్నా ఉన్నదానిలో అవకాశం వెతుక్కోవడం వివేకవంతుల లక్షణం. ఏ బంధం అయినా ఉంటే అద్దంలా ఉండాలి, లేకపోతే నీడలా ఉండాలి. ఎందుకంటే అద్దం అబద్ధం చెప్పదు, నీడ మనల్ని వదిలి వెళ్ళదు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.